హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్తారాజ్. ఈరోజు మేము మెదక్ చర్చ్కి వెళ్తున్నాం. మీరు కూడా నాతో పాటు చూసేయండి. మరి వీళ్ళు ఎంతమందికి బస్ జర్నీ నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నచ్చుతుంది, నాజియా ఫీల్ వస్తుంది, అందుకే లెమన్ పట్టుకున్నాను నేను కూడా. ఫైనలీ మనమైతే మెదక్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే టిఫిన్ చేయడానికి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళి చూసుకొని ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చేసి కూర్చున్నాము మేమైతే. సో మన ఇచ్చిన ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది. నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను, వాళ్ళు ఒకరు దోశ ఒకరు ఏమో పూరి చెప్పుకున్నారు. నాకైతే ఆయిల్ ఫుడ్ నచ్చదు మార్నింగ్, అందుకే నేను ఇడ్లీ చెప్పుకున్నాను. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చర్చ్ ఎంట్రన్స్ గేట్. సో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉంది మెదక్. హైదరాబాద్లో కంటే మెదక్లో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. సో ఒక 5 minutes ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇలా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. అలా వెళ్తూ ఉంటే మనకి చర్చ్ అండ్ బ్లూ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, అవన్నీ దేవుడు వాక్యాలని రాసి పెట్టారు అక్కడ మనకి. సో మనకి ఇక్కడ వర్క్షాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన బైబిల్ కిచెన్ స్కార్ఫ్ అవన్నీ దొరుకుతాయండి. అలా మనకి ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ ఒక పెద్ద గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా బాగుంది, నేను తీసుకున్నాను. అండ్ మనకి ఆ చెట్లు అవి ఉండడం వల్ల కొద్దిగా కూల్గా అనిపించింది ఇప్పుడున్న ఎండలకి. చర్చ్ కూడా కనిపిస్తుంది చూడండి, మీకు వాక్యాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరు చూడండి. అండ్ మనకి ఇలా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఈ హౌసెస్ ఉన్నాయి కదా, అవి కూడా బాగా పెట్టుకున్నారు, చిన్నగా నీట్గా అనిపించింది నాకైతే. అండ్ క్యూట్గా కూడా అనిపించింది. చర్చ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి. చర్చ్లో కూడా ట్రీస్ చాలా ఎక్కువ పెట్టున్నాయి, దానివల్ల మన లోపలికి వెళ్ళే వే కూడా కూల్గా అనిపించింది. అండ్ కూల్గా కూడా ఉంది నాకు అనిపించడం కాకపోయినా. అండ్ మనకి ఇలా ముందుకు వెళ్తుంటే నాకు ఒక మౌంటైన్ కనిపించింది లెఫ్ట్ సైడ్. అయితే ఆ మౌంటైన్లో ఏదో పురాతనమైన కోట ఉంది అని అన్నారు, నాకు చెప్పారు. అయితే అది ఏంటని చెప్పి నేను జూమ్ చేసి చూస్తున్నాను, అది అని చూపిస్తున్నాను నేను నాతో వచ్చిన వాళ్ళకి. సో అదనమాట అక్కడ. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్ళి చాలా టాయ్స్ అవి ఉన్నాయి అక్కడ. స్టాల్స్ కూడా పెట్టారు, మనకి ఏమైనా జప్మాల కీ చైన్స్ అవి తీసుకోవాలన్నా అక్కడ పెట్టారు, అక్కడ ఉన్నాయి, కావాలని మనం తీసుకోవచ్చు. అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంది, తీసుకోవచ్చు లోపల పిల్లలకి ఏమైనా కావాలనుకుంటే. అండ్ ఇది అయితే మన చర్చ్ ఎంట్రన్స్ సెక్యూరిటీ ఫోన్ యూజ్ చేయకూడదని చెప్పారు, బట్ నేనైతే తీసుకున్నాను వీడియో. అండ్ అలా ముందుకు వెళ్తే మొత్తం మన చర్చ్ అండ్ గ్రీనరీ అంతా మనకి మంచిగా కనిపిస్తుంది. అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు చూడండి. అంకుల్ అయితే ఇంకా అసలు వాళ్ళకి ఎలా అంటే స్మైల్ అని చెప్పి బాగా నవ్విస్తూ ఫొటోస్ తీశారు, నాకైతే బాగా అనిపించింది. అది చర్చ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చర్చ్లో ప్రేయర్ చేసుకున్నాను నేనైతే. చేసుకొని కూర్చున్న తర్వాత వీడియో రికార్డ్ చేసుకున్నాను. చర్చ్ అంతా చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా పెద్ద చర్చ్ అది. అండ్ గాడ్ కూడా బాగా కనిపించారు, మంచిగా అనిపించింది నాకైతే. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము బ్యాగ్కి, ఎందుకంటే బయట అంతా చూడడానికి ప్రేయర్ అయిపోయింది కదా అని చెప్పి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా ఉంటుందో కూడా మేము మీకు చూపించాను చూడండి. అండ్ గుండె చేయించలేరు మీ అమ్మ, నన్ను ఇక్కడ ఆడుతుంటారు.
ఇక్కడ తనకి జుట్టు తీస్తున్నారు. తను ఆడవట్లేదు అనుకుంటున్నారా? లేదు, తనకి మేము ఫోన్ ఇచ్చాము. సో తర్వాత బాత్ కూడా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది తను. అలా కొంచెంసేపు ఆడుకుంది తను. తర్వాత ఏమో నేను తిను ఫన్నీగా కొన్ని వీడియోస్ చేసాము. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. తను ఏం చెప్తుందో మీరే వినేయండి. ఇంకా అలా చాలాసేపు చెప్తూనే ఉంది, వింటూనే ఉన్నాను నేను కూడా. ఫైనలీ ఏంటంటే మేము మెదక్ ఎందుకు వచ్చామంటే తనకి చిన్నప్పటి నుంచి బై బర్త్ హెయిర్ తీస్తారు కదా, తీయించడానికి వచ్చాము. అయితే మేము బ్యాక్ అయిపోతున్నాము, మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అయితే ఇంకొంటా మరి. బాయ్ బాయ్ అందరికీ. బాయ్.